హాయ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో ఈ సాయంకాల వేళ మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. నేను ముందుగానే చెప్పాను, క్రాంతికి కేఆర్టీవీని రన్ చేస్తున్నటువంటి క్రాంతి గారికి నేను ముందే చెప్పాను. ఏం చెప్పాను? వీడియో ద్వారా చెప్పాను. నేను ఎలా చెప్పానంటే, అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో జై శ్రీరామ్ అని ఒకవేళ క్రైస్తవులంటే ఆ క్రైస్తవ ఉన్నటువంటి సమాజం తప్పుపడుతుంది అని. అలాగే అక్కడ కూర్చున్న వ్యక్తి ఒకవేళ హైందవ సహోదరులు ఎవరైనా ఉంటే అక్కడ కనుక ప్రైజ్ ది లార్డ్ అనటం ద్వారా మరి హైందవ సమాజం కూడా వాళ్ళని తప్పుపట్టే అవకాశం ఉంది. ముస్లిమ్స్ అయితే ముస్లిం సమాజం కూడా తప్పుపట్టే అవకాశం ఉందని నేను ముందుగానే ఒక వీడియో ద్వారా హెచ్చరించాను నేను. సో అదే ఇప్పుడు ఏమైందో తెలుసా? క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా విజయప్రసాద్ రెడ్డి గారిని ఏ రీతిగానైనా సరే చాలా రకాలుగా తిడుతున్నారు. అతడు పాపం చేశాడని. ఆ తర్వాత రాజమండ్రి రైల్వే స్టేషన్లో అడుకుంటున్నటువంటి ఒక కుష్టి ఆవిడ రాధా మనోహర్ దాస్ గారు వచ్చి గోయిందా అని అనమంటే ఆమె అనలేదని, ఆమె కంటే ఇవి కూడా వేస్ట్ అని చెప్పేసి ఇప్పుడు మన విజయప్రసాద్ రెడ్డి గారిని తిడతా ఉన్నారు. సో దీని అంతటికీ కారకులు ఎవరు అంటే కేఆర్ టీవీ మరి ఇంటర్వ్యూ చేసినటువంటి ఈ క్రెడిట్ అంతా ఆ క్రాంతి గారికే దక్కుద్ది. ఎందుకనంటే ఈ మాట అనిపించడం ద్వారా మరి తను అక్కడ కూర్చున్నప్పుడు ఒక మంచి భావంతో, ఒక మంచి ఉద్దేశంతో తన ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ జై శ్రీరామ్ అని చెప్పాడు. దానికి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు అక్కడ. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడివి కాదు కాకపోయినప్పటికీ కూడా నువ్వు నాకు ప్రైజ్ ది లార్డ్ చెబుతున్నావు అంటే నువ్వు తగ్గించుకున్నావు కాబట్టి నేను కూడా తగ్గించుకుని ఆ మాట చెబుతున్నానని చెప్పేస్తాను చెప్పాడు. అంతేకాకుండా నువ్వు ప్రైజ్ ది లార్డ్ చెప్పినంత మాత్రాన నువ్వు క్రీస్తును ఆరాధించట్లేదు, నేను జై శ్రీరామ్ అని చెప్పినంత మాత్రాన నేను రాముని ఆరాధించట్లేదు అని చెప్పేసి కూడా క్లియర్ చేశాడు అక్కడ. అయినప్పటికీ కూడా మన క్రైస్తవ సమాజం ఏం చేస్తుందంటే ఈ రోజున అతని మీద దుమ్మెత్తి పోస్తుంది. ఎన్నో రకాలుగా వీడియోలు చేస్తూ, ఎన్నో రకాలుగా చేస్తూ మరి ఇలాగే మరి ప్రైజ్ ది లార్డ్ చెప్పినందుకు క్రాంతిని మరి హైందవ సహోదరులు కానీ, హైందవ సమాజం కానీ, నువ్వు ఎందుకు ప్రైజ్ ది లార్డ్ చెప్పావు క్రాంతి అని తన మీద ఒక వీడియోని చేసిందా? ఒక్కళ్ళన్న ఆ మాటని బయటికి ప్రస్తావించారా? అలాగన జరగదు. క్రైస్తవ్యంలో ఏంటంటే ప్రతిదీ కూడా భూతత్వంలో చూసే మనసు ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి తను తగ్గించుకొని ఆ మాట మాట్లాడాడు. బైబిల్లో ఒక మాట గుర్తు చేస్తాను నేను, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు క్రాంతి ఒక మెట్టు దిగి తను ప్రైజ్ ది లార్డ్ చెప్పినప్పుడు మరి ఒక మెట్టు దిగి నేను జై శ్రీరామ్ అని నీ గురించి నేను అనకూడదని చెప్పి నేను అన్నానని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ మన సమాజం ఏంటంటే తను ఎందుకు, ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో ఆ మాట అన్నాడన్న సంగతి కూడా గమనించకుండా, గుర్తించకుండా ఒక వ్యక్తి అంటాడు అతడు పాపం చేశాడు, మరొక వ్యక్తి అంటాడు అతనికి శాపం వచ్చింది, మరొక వ్యక్తి అంటాడు మరి ఏమైనా నిర్బంధించారేమో, లేకుంటే ఫిక్స్ చేశారేమో అన్నట్టుగా, లేకుంటే ఏమైనా భయపడ్డాడు ఏమో అని. సో ఇలాగ చాలా రకాలుగా మరి విజయప్రసాద్ రెడ్డి గారి మీద చాలా వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ ఉన్నాయి. సో నేనేం చెబుతున్నానంటే నా పక్షాన నేను ఈ బిఎఫ్ఎంఎం మినిస్ట్రీ పక్షాన నేను చెప్పగలుగుతున్నటువంటి విషయం ఏంటంటే అతడు ఎలాంటి తప్పు చేయలేదు, అతడు ఎలాంటి హృదయంలో ఎలాంటి కల్మషం పెట్టుకున్న మాట మాట్లాడలేదు. ఫ్రీడమ్గా తను మాట్లాడాడని నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను. దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను అసలు ప్రాముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు గమనించండి, క్రైస్తవ మిత్రులారా, స్నేహితులారా, సహోదరులారా, పాస్టర్లారా, బాధకులారా, ఆయా ప్రాంతాల్లో వాడబడుతున్న దైవ సేవకులారా, యూట్యూబర్స్ అందరూ కూడా, క్రైస్తవ యూట్యూబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సమయంలో నేను చెబుతున్నటువంటి మాటను మీరు జాగ్రత్తగా మీ చెవుల ద్వారా విని మరి ఒకవేళ నా మీద కూడా వీడియోలు చేసుకోండి. ఫుల్ పర్మిషన్ ఇస్తున్నాను. నేనైతే భయపడే ప్రసక్తి అయితే లేదు. విషయం ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని మనం చెప్పినప్పుడు మన చర్చెస్కి ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, కార్పొరేటర్స్ కూడా వస్తారు, అన్యులుగా ఉన్నటువంటి వారు చాలామంది వస్తూనే ఉంటారు మన చర్చెస్కి. వాళ్ళు వచ్చి ఒకసారి ఆమేన్ హల్లెలూయా అంటే మీరు సంకలు ఎగరేస్తారు కదా, హల్లెలూయా అంటే సంకలు కొడతారు, ప్రైజ్ ది లార్డ్ అంటే సంకలు కొడతారు. ఒక హైందవులు క్రైస్తవుల దగ్గరికి వచ్చి ప్రైజ్ ది లార్డ్ చెప్తేనేమో ఏం తప్పు లేదు. ఒక మన సహోదరుడు తన ఇంటర్వ్యూలో
తనకిచ్చినటువంటి పరిచర్య ద్వారా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కాదు, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని తగ్గించుకుంటున్నానని చెప్పినప్పుడు నేను క్రైస్తవుని కాదని చెప్పాడు ఆయన. నేను క్రైస్తవుని కాదని చెప్పాడు క్రాంతి. దానికంటే ముందు వీడియోలో అమరప్రసాద్ గారితో అంటాడు, నీ పచ్చి హిందువుని అంటాడు. అలాంటి పచ్చి హిందువే తగ్గించుకొని ప్రజలాడి చెప్పినప్పుడు దానికంటే జీవము కలిగిన దేవుని ఆరాధన చేస్తున్నటువంటి సావుకుడు తన జీవితంలో తగ్గించుకొని జై శ్రీరామ్ అంటే మునిగిపోయింది ఏముంది? అసలు మునిగిపోయింది ఏముందండి? కొంతమంది ఇప్పుడు హైందవులలో కూడా చాలామంది జై శ్రీరామ్ అంటారు. మరి కొంతమంది సాయిబాబా భక్తులు కూడా ఉన్నారు. అలాగనే మనకి అంబేద్కరిస్టులు చూస్తే జై భీమ్ అంటారు. పీపుల్స్ వారు ఉంటారు, లాల్ సలాం అంటారు. ఒక నినాదాలు ఉంటాయి, తప్పే ఉంది అందులో ఒకవేళ. అర్థమవుతుందా? సో మనం అనటం ద్వారా నష్టం ఏమి లేదు, అనకపోవటం ద్వారా కూడా నష్టం లేదు. కొంతమంది పేరు కోసమే ఆ మాట కోసమే ప్రాణాలు పెట్టారని కొంతమంది వీడియోలు చేశారు. ఆ మాట కోసమే. ఏ మాట కోసం? ఇప్పుడు ఏది ప్రజలాడు అంటేనే లేదు, జై శ్రీరామ్ అంటేనే దానికోసం కూడా ప్రాణాలు పెట్టారా ఏంటి? చాలామంది వీడియోలు చేస్తున్నారు. సరే, ఈ విషయం నేను తప్పని చెప్పట్లేదు, కానీ ఒకసారి ఆలోచన చేయండి. మనకు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి, ఇలాంటి సందర్భాలు వస్తాయి అన్నట్టు మనకు తప్పులేదు. ఇప్పుడు మన చర్చికి వచ్చి వాళ్ళందరూ కూడా ఏదన్నా పర్వాలేదు, కానీ ఇక్కడ కూర్చున్న నీవు మాత్రం ఆ సందర్భాన్ని బట్టి మన సహోదరుడు, తోటి స్నేహితుడు, మన సావుకుడు ఒక మాట దాన్ని అన్నంత మాత్రాన ఇక నువ్వు పాపం చేసావు, అట్లా చేసావు, ఇట్లా చేసావు అని చెప్పి అనేక రకాలుగా వీడియోలు చేస్తున్నారు. సో వారందరూ దృష్టిలో పెట్టుకుని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రేమైనటువంటి సావుకులారా. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారు కానీ, అంతకుముందు ఉన్నటువంటి వారు కానీ, లేక క్రీస్తు ఆరాధనను దగ్గరకు వచ్చినటువంటి వారి గురించి 2 మాటలు చెబుతాను నేను. ఇప్పుడు నెబుకద్నెజర్ నిలబెట్టినటువంటి ప్రతిమకు మొక్కనటువంటి వారిని గుర్తుపెట్టుకోండి, అగ్నిగుండంలో వేశారు షద్రక్, మేషక్, అబేద్నెగోలను. బ్రదర్ ఆ పని చేయలే అక్కడ. అలాగే దానికంటే ముందున్నటువంటి తరంలో ఎంతోమంది ప్రాణాలు పెట్టారని ఒకళ్ళు వీడియో చేశారు. బ్రదర్ ఆరాధించలే అక్కడ, స్పష్టంగా ఆరాధన అనేది లేదు అక్కడ, ఆరాధన చేయలేదు అక్కడ. ఆయన మీరు అనుకున్నంత చీఫ్ క్యారెక్టర్ కలిగిన వ్యక్తి కాదు విజయప్రసాద్ రెడ్డి గారు. అర్థమవుతుందా? సో జాగ్రత్తగా ఆలోచన చేయండి ఆ విషయాన్ని. రైట్, మీ సావుకులందరికీ కూడా మరి శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగునుగాక. ఆమేన్.